ఏఐ గురించి క్రియేట్ అవుతున్నాయని మీరు చెప్తున్నారు. ఈ ఏఐ యుగంలో ఏ కెరీర్స్ ఎక్కువ సెక్యూర్ అంటారు? అంటే చూడండి, ఇప్పుడు మామూలుగా ప్రతి కెరియర్ ఇప్పుడు ఆల్రెడీ ఉన్న కెరియర్స్ అన్నిటిలో కూడా ఏ ఇంపాక్ట్ అనేది ఉందండి. ఏ ఇంపాక్ట్ లేని కెరియర్స్ లేవు. ఈ ఏ ఇంపాక్ట్ ఉన్న కెరియర్స్లో వాళ్ళు సస్టైన్ అయ్యి ఇంకొంచెం గ్రో అవ్వాలి అన్నప్పుడు ఆ ఏఐని వాళ్ళు నేర్చుకొని వాళ్ళ ఫీల్డ్లో వాళ్ళ వర్క్లో వాళ్ళు అడాప్ట్ చేయగలగాలి, వాళ్ళ వర్క్లో అది యాడ్ చేసుకోగలగాలి. అలా యాడ్ చేసుకున్న ప్రతి ఫీల్డ్లో కూడా అది ఖచ్చితంగా వాళ్ళకి హెల్ప్ అవుతుందండి. సో ఏఐ ఈజ్ ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే ఫీల్డ్ ఇంకా టచ్ అవ్వలేదో అది కూడా ఫ్యూచర్లో టచ్ అవ్వబోతుంది. సో దానికంటే ముందే మనము ఆ ఏఐని నేర్చుకొని మనము మన ఫీల్డ్లో ఎట్లా ఇంప్లిమెంట్ చేయొచ్చు, మన వర్క్ని ఎట్లా ప్రొడక్టివ్గా ఫాస్టర్గా చేయొచ్చు అనేది కనుక మనం చేసుకోగలిగితే ఖచ్చితంగా అది అన్ని డిపార్ట్మెంట్స్లో హెల్ప్ అవుతుందండి. అయితే పేరెంట్స్ ఖర్చు విషయంలో చాలా వరకు వాళ్ళ పిల్లల మీద ఖర్చు పెడుతూనే ఉన్నారు, అయినా కానీ ఇబ్బందులు తప్పటం లేదు, ఎందుకంటారు? ఒకటండి, ఇప్పుడు చాలామంది పిల్లలు మనం చూసుకున్నట్టయితే అండి, ల్యాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ వాళ్ళ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తే అందరూ ఫీజులు కట్టి హాస్టల్స్లో ఉండి 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు వాళ్ళ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి తర్వాత అంటే ఒక 10th ఇంటర్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన తర్వాత కూడా ఉద్యోగాలు లేక మనం చాలామంది చూస్తూ ఉంటాం. చాలామంది పిల్లలు ఇప్పుడు పార్ట్ టైం జాబ్స్ చేస్తున్నారు హైదరాబాద్లో, 10,000 15,000 వాళ్ళ పాకెట్ మనీకి రావడానికి. సో ఇన్ని సంవత్సరాలు చదివినాక కూడా అలా ఎందుకు చేయాల్సి వస్తుంది అంటే ఇక్కడ ఒకటే సింపుల్ లాజిక్ అండి, వాళ్లకు ప్రాపర్ కెరియర్ గైడెన్స్ లేకపోవడం. ఈ ప్రాపర్ కెరియర్ గైడెన్స్ వాళ్ళు తీసుకొని ప్రాపర్ పాత్ కనుక వాళ్ళు సెలెక్ట్ చేసుకొని దాంట్లో వాళ్ళ ఫోకస్ పెట్టి కరెక్ట్గా నేర్చుకోగలిగితే చాలా ఆపర్చునిటీస్ వాళ్ళకి మార్కెట్లో ఉన్నాయి.